హలో అండి, అందరికీ నమస్కారం. మరి ఒక బ్యూటిఫుల్ హౌస్ తీసుకొని వచ్చాను మీ ముందుకు. ఫస్ట్ టైం చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 200 గజాలలో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంది. మీకు లొకేషన్ చూపిస్తాను, చూసుకోవచ్చు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో. ఈ ప్రాపర్టీకి పక్కనే మనకు ఇంటర్నేషనల్ స్కూల్ అండి, అది వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్. ఇక్కడ వచ్చేసి మనకు అక్కడ రోడ్ వచ్చేసి రోజు వస్తుంది, మెయిన్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్లో. ఇది వచ్చేసి ప్రాపర్టీ మనకు వెస్ట్ ఫేసింగ్లో 3 BHK ఇండిపెండెంట్ హౌస్. ద బ్యూటిఫుల్ హౌస్ అండి. ఫ్రంట్ ఎలివేషన్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు అదొక గేటు, ఇదొక గేటు. ఇన్నోవా కానీ ఫార్చునర్ కానీ ఈజీగా మనకు పార్కింగ్ స్పేస్ అనేది వచ్చేసింది. అండ్ ఒక కారు ప్లస్ 2 వెహికల్స్ అనేది ఈజీగా స్పేస్ అనేది మనకు ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ వాష్ ఏరియా, ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్లస్ ఇన్వర్టర్ కొంచెం స్పేస్ ఒకటి ఇచ్చారు, ఇన్వర్టర్ పాయింట్. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ద బ్యూటిఫుల్ హౌస్ అండి. క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. క్వాలిటీలో ద బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేశారు, చూసుకోవచ్చు. సెట్ బ్యాక్ ఏరియా, పార్కింగ్ టైల్స్ చూసుకోండి ఏ విధంగా ఉందో, చాలా క్వాలిటీ. బ్యూటిఫుల్ హౌస్ అండి, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఫెసిలిటీస్ అండ్ మంచి రెసిడెన్షియల్ ఏరియా ఉంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇట్లా మనకు నియర్ బై ఉంది, చూసుకోండి. మెయిన్ రోడ్ ఏ విధంగా ఉందో, టేకు మెయిన్ రోడ్ వచ్చి మొత్తం టేకు. ఇది వచ్చేసి హాల్ ఏరియా. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అక్కడ టీవీ యూనిట్ స్పేస్ ఏరియా. టీవీ యూనిట్లో మనకు ఒక ఆర్చ్ ఇచ్చారు, చూసుకున్నారు కదా, అది వచ్చేసి ఆర్చ్. బెడ్రూమ్కి వచ్చేసి ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ నెంబర్ 1 మాస్టర్ బెడ్రూమ్. సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ కలర్స్ ఇట్లా మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి కలర్స్. ఒక సింగిల్ కోట్ వేసేసి అట్లా స్టే చేశారు. అండ్ ఎవరికైతే ప్రాపర్టీ తీసుకుంటారో వాళ్ళకు సెకండ్ కోట్ వేసి ఫైనల్ చేసి ఇస్తారు. ఫైనల్ ఫిట్టింగ్ అనేది ఇంకా బ్యాలెన్స్ ఉంది ఈ ప్రాపర్టీకి. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 2. ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోండి, సెల్ఫ్ చూసుకోవచ్చు, అక్కడ విండో. అండ్ ఇక్కడ వచ్చేసి పింక్ కలర్, గ్రే కలర్ ఇచ్చారు. ఇది వచ్చేసి వాష్రూమ్. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ నెంబర్ 3 చూసుకోండి. ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ సెల్ఫ్స్ అండ్ పింక్ కలర్ అండ్ అటాచ్ వాష్రూమ్, చూసుకున్నారు కదా, అటాచ్ వాష్రూమ్. చాలా స్పేసియస్గా, చాలా క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేశారు బిల్డింగ్స్. ఇలా ద బ్యూటిఫుల్ హౌస్ అండి. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంది. ప్రాపర్టీ చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కాల్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు ఆ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు పూజ రూమ్. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ స్పేస్. పూజ రూమ్లో దగ్గర మనకు 5 మెంబర్స్ దాకా ఈజీగా కూర్చొని అనేది పూజ చేసుకోవచ్చు. అండ్ కిచెన్ స్పేస్ చూపిస్తాను మీకు. కిచెన్ చూసుకోండి. నెక్స్ట్ కింద టైల్స్ వేశారు, మార్బుల్స్ వేశారు వైట్. అక్కడ ఇది డైనింగ్ స్పేస్. ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ ప్లస్ ఇది ఓపెన్ కిచెన్ ఏరియా. కిచెన్లో టైల్స్ చూసుకోండి, బ్లాక్ కలర్ గ్రానైట్ వేశారు. అండ్ వచ్చేసి ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా. వెస్ట్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకోవాలి మాత్రం. వెస్ట్ ఫేసింగ్ 200 గజాలలో 36-50 సైజ్, 36-50 డైమెన్షన్ వచ్చేసింది. మనకు దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఏరియాలో 96 lakhs అండి. 96 lakhsలో ఈ ప్రాపర్టీ ఉంది. దమ్మాయిగూడ మున్సిపల్ ఈసీఎల్ దగ్గర